ర్యాపిడో బైక్ క్యాప్టెన్స్కి బ్యాడ్ న్యూస్, ర్యాపిడో స్కూటీ క్యాప్టెన్స్కి గుడ్ న్యూస్. ఏంటి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా? హలో బడీస్, నేను మీ రైడీ విత్ మాయా. ర్యాపిడో మన కోసం ఒక కొత్త అప్డేట్ని అయితే అప్డేట్ చేసిందండి. ఏంటి ఆ అప్డేట్ చూద్దాం రండి. ఫస్ట్ మనం ప్లేస్టోర్కి వెళ్ళాలండి. ప్లేస్టోర్లో సెర్చ్లో ర్యాపిడో అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ర్యాపిడో యాప్ చెప్పానండి, ర్యాపిడో క్యాప్టెన్ కాదు. ర్యాపిడో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేశానండి. ర్యాపిడో యాప్ని డౌన్లోడ్ చేశాక ర్యాపిడో యాప్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక మొబైల్ నెంబర్ అడుగుతుందండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేయాలండి. ఓటీపీ ఎంటర్ చేసి యాప్లోకి లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయ్యాక మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ నేను మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తానండి. నేను ర్యాండమ్గా ఒక లొకేషన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి బైక్కి 49 రూపీస్ చూపించింది, స్కూటీకి 55 రూపీస్ చూపిస్తుంది. సేమ్ డిస్టెన్సే, సేమ్ లొకేషనే, బట్ బైక్కి స్కూటీకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. సో మనకి బైక్కి స్కూటీకి 6 రూపీస్ డిఫరెన్స్ ఉందండి. సో ఎవరైతే స్కూటీ క్యాప్టెన్స్ ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో ఇక్కడ రైజ్ అవుతున్న డౌట్ ఏంటి అంటే, స్కూటీ రైడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? బైక్ క్యాప్టెన్స్ కూడా స్కూటీ రైడ్స్ చేయొచ్చా, చేయకూడదా? మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో రైడ్ విత్ మాయాతో మీరు కూడా నాతో కలిసి ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ.